అందరికీ నమస్కారం. నేను మీ గుంటి నాగరాజు. గుంటు శ్రీకళ అనమే నీ అమ్మ జీవితంగా నాకు అక్కడికి వచ్చిన కాంచి. అయితే ఫ్రెండ్స్, మేము ఎక్కడ ఉన్నాం తెలుసా? శ్రీరంగాపురం. శ్రీరంగాపురం అని చెప్పి ఒక గ్రామంలో ఉన్నాం. అది నడిగూడెం మండలం. మా అత్తగారి ఊరికి ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయితే ఫస్ట్ టైం నేను రావటం. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యమైన అద్భుతకరమైన విషయం ఏంటంటే, ఈ గ్రామంలో గత 16 సంవత్సరాల నుంచి మందు లేదంట. ఆశ్చర్యపోయినా. అసలు మంచి మామూలు విషయం కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ బయటి తాగాలనుకుంటే బయట వేరే ఊరిపై తాగాల, కానీ తాగి రావాలా, కానీ ఇక్కడ మాత్రం ముట్టుకోవద్దు. అది అసలు మామూలు విషయం కాదు. ఇంకో విషయం, ఈ గ్రామంలో పిలవని పేరంటానికి పోతే 10,000 జరిమానా. ఇంకా పేరెంట్ పోవడం ఎందుకు, 1000 రూపాయలు తెచ్చుకుంటే ఇంటి ఫుల్ అంతా భోజనం చేయొచ్చు. పిలవని పేరంటానికి పోతే 10,000 జరిమానా. బాగుంది. అసలు అది మామూలు విషయం కాదు. అందుకే నేను వీడియో చేస్తున్నాను. శ్రీగూడెం మండలం వచ్చాను. ఇక్కడ మందు లేదు. 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు సార్. ఒక ఎక్కడ దొరకదా? శ్రీరంగపురం ఎక్కడ దొరకదు. 16 సంవత్సరాలు. నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. అసలు అద్భుతం. వామ్మో, ఇక్కడ నేను అనుకుంటే విన్నాను 16 సంవత్సరాల నుంచి మందు లేదు. అసలు ఇలాంటి ఊరికి ఆదర్శ గ్రామంగా ప్రకటించాలి. ఓకేనా? తాగాలంటే సాయిరాబి తాగి రావడం తప్ప మామూలు దాటం గీలేదు. ఎవడో అమ్మిండంటే 10,000 దండగే వాడికి. నెక్స్ట్ ఏంటంటే మండపాలు కూడా భోజనానికి పోతే, అనుమతి లేకుండా భోజనానికి పోతే 10,000 దండగే వాడికి. చెప్పిన మీ పెళ్లికి చెప్పిన అనుకోండి, అది మీ పెళ్లికి చెప్తే భోజనానికి పోతాం. మీరు చెప్పి మీ లొకేషన్ మీరు చెప్తే ఎవడో చెప్పింది మీ కావద్దు, దానికి మాత్రం జరగద్దు. శ్రీరంగాపురం ఈ గ్రామాన్ని అభివృద్ధి, దాన్ని ఏమంటారు, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల. ఎందుకంటే మరి ఈ ఊరు పెద్ద మనుషులు ఎవరు మరి బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది. ఈ రోజులలో ఈ ఫోన్ వేడెక్కింది ఫ్రెండ్స్, ఎండకి స్లో అయిపోతుంది. ఈ రోజులలో మందు కంటే వైన్స్, ఇదే మెడికల్ షాపుల కంటే వైన్ షాపులు ఎక్కువ ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో ఈ ఊరు ఇలా ఉందంటే ఆశ్చర్యకరమైన విషయం. బెల్ట్ షాపులు వంద వచ్చి ఉన్నాయి. కాబట్టి నా ఫోన్ వీటెక్కుతుంది. చిన్న వీడియో సరిపోవట్లేదు. వామ్ము దారుణం, 46 డిగ్రీలకు ఫోన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, దయచేసి ఈ ఊరి పెద్ద మనుషులకి సెల్యూట్ చెప్తూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. శ్రీరంగపురం జై హో.